ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మరిపేడు మండలం జెండాలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అముదాలగడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం డిగ్రీ చదువు మధ్యలోనే ఆపివేసి 20 ఏళ్ల బాతావత అనుష తల్లిదండ్రులతో పొలం పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో అదే తండాకు చెందిన పుక్యా సురేష్తో అనుషకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే అప్పటికే సురేష్కు వివాహం అయ్యి భార్య పిల్లలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న అనుష తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయంపై అనుష సురేష్లను పెద్ద మనుషులు సమక్షంలో విడదీశారు కూడా. ఇంటి మీద వచ్చి కత్తి పట్టుకొచ్చిండు. ఎస్ఐ గారు కూడా చంపేస్తాడు. నిన్న కత్తి చూపించుండు. ఎవరు లేరు శ్యామలో ఇంటి మీద గుండా కప్పి. అయినప్పటికీ కూడా సురేష్ అనుష వెంట పడుతూ తనతో ఉండాలని అనుషను నిత్యం వేధిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అనుషపై సురేష్ భౌతిక దాడులకు కూడా దిగుతూ ఉండటంతో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనుష. తన ఆత్మహత్యకు కారణం సురేష్ ని లేఖ రాసింది అనుష. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పిల్లని ఆగం చేసి చంపినది కానీ ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేసేయాలి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎస్సీ హాస్టల్లో విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ వాస్తవాలు బయటికి రావంటున్నారు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు. పాముకాటు జరిగిందనే దానిలో నిజం లేదని అన్నారు. పాముకాటు లాంటి ఆనవాళ్లు లేవంటున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్యామ్కు మరణంపై అనేక రకమైనటువంటి అనుమానాలు అయితే ఉండడం జరిగింది. పాము కాటుతో చనిపోయారని చెప్పేసి ఒకవైపు వార్తలు వినిపిస్తుండగా, లేదు అనుమానాస్పద మృతి అని చెప్పేసి కూడా మరోవైపు కొత్త విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించేసి శ్యామ్ వాళ్ళ పెద్దముంది. చెప్పండమ్మా, మీ శ్యామ్ మృతికి కారణం ఏమై ఉంటుందని చెప్పి. ఏమైందో తెలియదు సార్. పొద్దున్న 7 గంటలకు నేను ఒంట్లో బాగాలేక పనికి వెళ్ళలేదు. పొరక తీసుకొని బయట కూర్చుంటే ఫోన్ చేసారు. 7 అవుతుంది కరెక్ట్గా. ఫోన్ చేసి మీ బాబుకు సీరియస్గా ఉంది, రాండి తీసుకురాను అన్న. అంటే మీరు రావాలని అంటే సరే అని వచ్చినాం. వచ్చే వరకు చచ్చిపోయే వరకు తీసుకొచ్చి పోస్ట్ మార్టం వేస్తే నా బాబుని ఆడ తీసుకెళ్తారు అని ఏడ్చి ఏమైంది అసలు ఏం జరిగింది అని కూడా మధ్యలో ఆర్డర్ వాళ్ళని కూడా అడ్డుకున్నాం. మేము మా బాబు వచ్చింది, మా బాబుతో పాటు చాలామంది వచ్చి అడ్డుకోరు. జరిగితే 12-12:30 లోపట్నే పిల్లగాడికి ఏమో అయింది అన్నట్టు ఇదిగా ఉంది. కానీ అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. పాము కాటుతో చనిపోయారని చెప్పి కూడా వస్తుంది వార్త. పాము కాటే ఆ పిల్లగాడు ఎప్పుడు వెళ్తే ఉండే, ఎవరు పని చెప్పినా కాదన్న మనిషి కాదు ఆ పిల్లగాడు. నేను ప్రతి నెల ఆ పిల్లగాడిని ఆశ్రయించి తీసుకొచ్చిన, 10 రోజులకు ఒకసారి తీసుకొచ్చిన, 5 రోజులకు ఒకసారి తీసుకున్న. ఆ పిల్లగానికి ఏ హెల్త్ లేకుండా నేను హాస్పిటల్లో చెక్ చేయించి మరీ పంపిస్తాను సార్. పేరెంట్స్ లేరా? ఇద్దరు తల్లిదండ్రులు ఎవరు లేరు, చనిపోయారు. అమ్మమ్మ ఉండే, అమ్మమ్మ ఈ మధ్యన 1.5 సంవత్సరం అయితే చచ్చిపోయి అప్పటి నుంచి నా దగ్గరనే ఉంటుండే. నా దగ్గరనే నేను ఏదైనా సరే ఆ పిల్లగాని చీమ కాదు దోమ కూడా కుట్టను నేను ఆ పిల్లగాడికి. అట్లాంటిది ఇవాళ ఆ పిల్లగాడు లేదు అనే వరకు నా కాలు చేతుల్లో మట్టి, అరిచేతుల మట్టి కూడా లేదు. ఇలా ఉంటున్నా అంటే ఈ పేషెంట్కి ఇట్నే ఉన్నా తెలుసా. నేను శ్యామ్ వాళ్ళ అన్నయ్యుడు శ్యామ్ మృతి మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానం అంటూ ఏం లేదండి మాకు. మా తమ్ముడు ఎప్పుడు ఎవరితో ఎక్కువ ఏం గొడవలు పెట్టుకోడు. హాస్టల్లో పోయినా ఫ్రీగా ఒంటరిగా కూర్చొని ఆడుకుంటాడు తప్ప ఎవరితోటి గొడవలు ఏం పెట్టుకోడు. మా వానికి పాములు అంటే ఏందో తెలుసు. పాము కాట అంటే వానికి పాము కాట కానీ ఫోన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాము కాట అయితే కాదు ఇది. మరి ఎట్లా చనిపోయిందో తెలియదు. వార్డెన్ అయితే ఏం చెప్పట్లేడు, ముచ్చట్లు చెప్పడం తప్ప ఏం లేదు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్డెన్ లేడంట, నైటే చనిపోయినా తెలిసింది. కానీ మార్నింగ్ తీసుకొచ్చేసరికి చనిపోయే ఉన్నాడు.
అంటే శ్యామ్కు సంబంధించి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఏం లేవు. ఆల్రెడీ ఒక వారం కింద నేను జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించి మంచిగా నీట్ చేయించి ఆ తర్వాత నేను హాస్టల్కి పంపించాను స్కూల్కి. అప్పుడు మంచిగా నీట్గానే ఉన్నాడు. మొన్న ఆదివారం కూడా నేను ఆదివారం పోయి కలిశాను, మాట్లాడాను, తిన్నాం, ఆడ కాసేపు గుంచున్నాను. ఆ రోజు ఆ హాస్టల్లో ఎవరు లేరు, పిల్లలు ఎక్కడక్కడ ఆడుకుంటున్నారు. వార్డెన్ లేడు, ఫస్ట్ వండేటోళ్ళు లేరు, ఎవరు లేరు, ఎక్కడ పక్కన ఆడుకుంటారు. అయితే నువ్వు ఎక్కువ బయట తిరగకరా, సప్పుడే తిని పండుకో అని చెప్పేసి చెప్పాను. సోమవారం ఫోన్ చేశాడు, మాట్లాడిండు. మంగళవారం ఫోన్ లేదు, గతం బుధవారం నాడు చనిపోయిందని ఫోన్ చేశారు మాకు. హాస్టల్ అట్మాస్ఫియర్ ఎట్లుంది అంటాడు అక్కడ మొత్తం చెట్లు మొలిచి ఉంటాయి సార్. ఆ హాస్టల్ వరకు బండలు వేసి ఉంటాయి, కింద వండుకోవడం తప్ప ఏముండదు. ఆడ నేల మీదే వండుకోవాలి. ఇక ఫుడ్ అంటే సరిగ్గా ఉండదు. ఎప్పుడు మేమే వండుకొని పోయి తీసుకుపోయి పచ్చళ్ళు, కూరలు అవి మేమే ఇస్తూ ఉంటాం. కర్రీస్ ఏం బాగోదు, ఫుడ్ ఏం బాగోదు. ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఫుడ్ బాగోదన్నా ఏమన్నా తీసుకురా అంటాడు. అదేవిధంగా శ్యామ్ మృతికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటారు, శ్యామ్కు సంబంధించి మృతిపై చాలా అనేక అనుమానాలు అనేవి వస్తున్నాయి. అసలు ఏం జరిగిందని చెప్పారు? శ్యామ్ మృతిపైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే చాలా యాక్టివ్గా ఉండేటటువంటి విద్యార్థి, హెల్తీగా ఉండేటటువంటి విద్యార్థి, రెగ్యులర్గా పేరెంట్స్ తోటి ఫోన్ టచ్లో ఉండేటటువంటి విద్యార్థి అకస్మాత్తుగా నైట్ చనిపోయాడు అని చెప్పేసి, నైటు హెల్త్ బాగాలేదు చనిపోయాడు, మార్నింగ్ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్లో వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద అనుమానాలు మాకు చాలా ఉన్నాయి. అంటే పేరెంట్స్ రాకముందే డెడ్ బాడీని తీసుకొచ్చారు ఇక్కడికి? ఎస్, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీ తీసుకొచ్చిన తర్వాత డెడ్ బాడీని చూసి ఈరోజు పేరెంట్స్ నివ్వరపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యార్థికి పాము కాట లేకపోతే ఎట్లా చనిపోయాడు అనేది డాక్టర్లు నిర్ధారించాలి, పోలీసులు విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్రంగా విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఇలా వార్డెను అక్కడ రోజు స్థానికంగా ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నప్పుడు కూడా వార్డెన్ ఏనాడు కూడా అక్కడ ఉండడు, వర్కర్ అక్కడ ఉండరు, కేర్ టేకర్ ఉండరు. దానికి ప్రహరీ గోడ లేనటువంటి పరిస్థితి ఉన్నది, చెట్లు ములిసేటటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, ఏదైనా వస్తే ఎవరికైనా చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతమంది బ్రదర్ చెప్పినట్టుగా అక్కడ మెనూ కూడా సక్రమంగా పాటించారు, ఫుడ్ సరిగ్గా ఉండనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళన్నింటినీ జరుగుతున్నప్పటికీ అధికారుల దృష్టికి అనేక మార్లు విద్యాసంఘాలకు మేము తీసుకెళ్ళినాం. అయినా కూడా అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం, వార్డెన్ యొక్క నిర్లక్ష్యం, అలసత్వమే ఇలా విద్యార్థి మృతికి కారణం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తక్షణమే విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా హాస్టల్స్ మీద, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ మీద, గురుకులాల మీద, కస్తూర్బాల మీద, మోడల్ స్కూళ్ళ మీద అధికారుల పర్యవేక్షణ పెరగాలి. అక్కడ మౌలిక వసతులు కల్పించాలి, మంచి ఫ్యాకల్టీని, ఫెసిలిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అక్కడికి వెళ్ళొచ్చుంటారు, ఏది ఆ హాస్టల్కి వెళ్ళొచ్చుంటారు. ఆ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో ఇంతకుముందే చెప్పారు సరైన మెనూ పాటించట్లేదు, అదేవిధంగా సరైన అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయట్లేదు అక్కడ అని చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి మీరు ఏమైనా అధికారులు దృష్టి తీసుకెళ్ళారు? 100 సార్లు తీసుకొచ్చాం. ఇదే వార్డెన్కి అనేక మార్లు మెమోలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వార్డెన్ విధులకు సక్రమంగా పోకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వర్కర్లు సరిగ్గా మెనూ పాటించకపోవడం, అదేవిధంగా వర్కర్లు సరిగ్గా వండి పెట్టకపోవడం, అదేవిధంగా అక్కడ అపరిశుభ్రత ఉండటం, అక్కడ నీట్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా అనేక మార్లు అనేక సమస్యలని కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వెళితే పత్రాలు ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏనాడు కూడా అధికారులు ఆ హాస్టల్స్కి వెళ్ళలేదు. పేపర్ ప్రకటనలకు మాత్రం మెమో ఇచ్చాం, సస్పెండ్ చేశామని చెప్పి చెప్తారు. మళ్ళీ బ్యాక్ గేట్ నుంచి మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేసి తీసుకునేటటువంటి పరిస్థితి, వాళ్ళ విధులకు దర్జాగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. స్థానికంగా ఏ వార్డెన్ కూడా ఉండట్లేదు. సో వారి యొక్క సొంత పనులు వాళ్ళు కేటాయించుకుని పోతున్నారు, మెనూను పాటించట్లేదు. అదేవిధంగా విద్యార్థుల సంక్షేమం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు విస్మరించుకుంటూ పోతున్నారు. అందువల్లనే ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈ విధంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల మృతులను మాత్రం వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. సాంఘిక సంక్షేమ హాస్టల్లో కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. సూర్యాపేట నుండి కెమెరా రైతు పుల్లారావు, పిక్ టీవీ. సూర్యాపేట జిల్లా ఎస్ ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి శ్యామ్ కుమార్ అనే విద్యార్థి మృతి పట్ల అనేక రకమైనటువంటి అనుమానాలు మాత్రం రేకెత్తిస్తున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. కొందరు పాముకాటుతో చనిపోయారు అని చెప్తుండగా అది కాదు, వేరే రకమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వివాదాలు అయితే వినిపిస్తూ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ శ్యామ్ కుమార్కి సంబంధించేసి అనేక రకమైన అనుమానాలు తావిస్తుంది. అసలు ఏ విధంగా జరిగిందని చెప్పి? అది ఇంకా మనకైతే పూర్తిగా ఏమీ తెలియదండి. డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం చేస్తే కానీ చెప్తామంటున్నారు. ప్రస్తుతానికైతే మరి ఆ అబ్బాయికి అన్కాన్షియస్లో ఉంటేనే తీసుకొచ్చారు. పొద్దున్న ఫిట్స్ టైప్లో వస్తుంటే బాబు లేవట్లేదు ఇట్లా అవుతుందని చెప్పగానే వెంటనే ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చారట. వాళ్ళు నాకు ఫోన్ చేయగానే డిఎంహెచ్ఓ గారికి కూడా చేశాను. ఇక్కడ అలర్ట్ చేసినాం అందరినీ, డాక్టర్స్ని కూడా అలర్ట్ చేసినాం. కానీ
అప్పటికే ఆ అబ్బాయికి అన్కాన్షియస్లోకి వేయాల వాళ్ళు సిపిఆర్ కూడా ఇచ్చారంట, అయినా కూడా లాభం లేకపోయింది మేడం అన్నారు. నాకు 8 o'clockకి మళ్ళీ ఇట్లా ఎక్స్పైర్డ్ అయ్యారని ఫోన్ చేశారు. పాము కాటు గురైనట్టు ఏమైనా ఆనవాళ్ళు లభించాయి? లేవంటండి, లేవన్నారు. డాక్టర్స్ని కూడా నేను కలిశాను. నాకు ఎక్కడైతే ఘాట్లు ఏం కనిపించలేదండి. మనం ఇప్పుడేమీ చెప్పలేము, అది పోస్ట్ మార్టం అయితే తప్ప మేమేమి చెప్పలేము అంటున్నారు డాక్టర్స్ కూడా. నేను కూడా చూశాను కానీ అబ్బాయిని, మరి నాకైతే ఏం కనపడట్లేదు అంటే అప్పటికి రూమ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మరి రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. అంటే విద్యార్థులకు సంబంధించి ఆరోగ్య విషయాలు ఏదైనా సరే సంబంధిత వార్డెన్ అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ వార్డెన్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కొన్ని విమర్శలు వస్తుంది. అంటే వార్డెన్కి 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ ఉండటం జరుగుతుంది. ఇంతకుముందు కొద్దిగా లాస్ట్ ఇయర్లో అట్లా ఉండేవాడండి, కానీ నేను మెమో ఇచ్చి కొద్దిగా సెట్ అయిపోయింది. ఆయన కూడా మంచిగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన భార్య కూడా ఇక్కడ వర్కర్గా చేస్తుంటే ఆమెను కూడా తీసుకువెళ్ళి ఆత్మకూరులో వేశాను. ఇద్దరు కలిసి మంచిగా చేసుకుంటున్నారు. నిన్న కూడా ఏజ్డబ్లో వెళ్ళింది ఇన్స్పెక్షన్కి, మంచిగానే ఉన్నారు. పిల్లలకు ఫుడ్ అది సరిపోయింది అన్నది. స్టూడెంట్స్ని వేరే వాళ్ళు ఉంటే ఆబ్సెంటీస్ ఉంటే తీసేసేసి మొత్తం ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత ఉంటారో వాళ్ళని పెట్టమని చెప్పాను. నిన్న 4 గంటల వరకు ఏజ్డబ్లో గారు కూడా అక్కడే ఉండి రిపోర్ట్ సబ్మిషన్ చేసింది. మరి నైట్ ఇక్కడ ఇట్లా జరిగేసరికి మాకు కూడా బాధాకరంగానే ఉంది. అంటే విద్యార్థికి సంబంధించి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టు గుర్తించారు? ఏం లేవు అంటండి, అనారోగ్య సమస్యలు కూడా ఏం లేవు. మరి అసలు ఏం జరిగింది అన్నది సందిగ్ధంగానే ఉంది. అంటే మరి పాము మనకు అని అంటున్నారు కదా, మరి మాకు కూడా ఒకవేళ ఆదాయమా అన్న డౌట్ కూడా ఉంది. కానీ అసలు ఏది మనకి క్లారిటీ అయితే తెలియదు. ఏదైనా ఇక డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం తెలుస్తుంది. తనకి శ్యామ్ కుమార్కి సంబంధించేసి మృతికి అనేకటువంటి అనుమానాలు అయితే ఉండటం జరిగింది. అది పాము కాటు వల్ల చనిపోయాడా లేదా మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయం మాత్రము పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే తేలే అవకాశం ఉందని చెప్పేసి కూడా జిల్లా సంక్షేమ శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి ఉంటుంది. సూర్యాపేట నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.